హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 77 విందాం. మరో పావు గంటలో వర్షిణి వాళ్ళ కార్లు ఆఫీస్ ముందు ఆగాయి. 20 అంతస్తుల బిల్డింగ్ టీవీగా చూపులను ఆకట్టుకునేటట్టుగా ఉంది. వర్షిణి, రమేష్ మిగతా వాళ్ళు కారు దిగారు. ఉదయం వచ్చిన మేనేజర్ వెల్కమ్ మేడం అంటూ బొకే ఇచ్చాడు. అతనితో పాటు మరో 2 అఫీషియల్స్ కూడా వర్షిని విష్ చేసి బుకేలు ఇచ్చారు. మేడం, ఇతని పేరు శశి, అసిస్టెంట్ మేనేజర్. ఇతని పేరు రోహిత్ మేడం, మన ఆపరేషనల్ మేనేజర్ అంటూ వాళ్ళిద్దరినీ వర్షినికి పరిచయం చేశాడు. నమస్తే మేడం, వాళ్ళిద్దరూ వర్షిని విష్ చేశారు. ప్రతిగా తాను కూడా విష్ చేసింది. మేనేజర్ దారి చూపుతుండగా వర్షిని ముందుకు నడిచింది. ఆమెను అనుసరించారు రమేష్, ప్రసాద్, రాజు. ఇదే మేడం లిఫ్ట్ అన్నాడు మేనేజర్. చైర్మన్ గారికి, సీఈఓ గారికి ప్రత్యేకంగా ఉన్న లిఫ్ట్ దగ్గరకు వచ్చి వర్షినితో పాటు రమేష్ మిగతా వాళ్ళు ఆ లిఫ్ట్లో ఎక్కారు. ఆ పక్కనే ఉన్న మరో లిఫ్ట్లో మేనేజర్ మిగతా 2 ఎక్కారు. వర్షిని వాళ్ళు లిఫ్ట్ దిగారు. మేనేజర్ వాళ్ళు కూడా లిఫ్ట్ దిగి రండి మేడం అన్నారు. వర్షిని ఆఫీస్లోకి అడుగు పెట్టగానే అందరూ ఆమెకు వెల్కమ్ చెప్పి బుకేలు ఇచ్చారు. వర్షిని నవ్వుతూ వాళ్ళందరినీ విష్ చేసి బుకేలు తీసుకుని పక్కనే ఉన్న ప్యూన్కి ఇచ్చేసింది. కాసేపు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంది వర్షిని. సరే, మనం మీటింగ్లో కలుసుకుందామంటూ మేనేజర్ గారు నా క్యాబిన్ ఎక్కడా అని అడిగింది. ఆయన దారి చూపడంతో తన ఛాంబర్కి వెళ్ళింది. మేడం, మీరు చూడాల్సిన ఫైల్స్ ఇవే అన్నాడు మేనేజర్ ఆమె తన సీట్లో కూర్చోగానే. ఓకే మేనేజర్ గారు, నేను చూస్తాను, మీరు వెళ్ళి మీ వర్క్ చూసుకోండి, అవసరమైతే పిలుస్తానంది. సరే మేడం అంటూ మేనేజర్ వెళ్ళిపోయాడు. రమేష్ వాళ్ళు బయట ఆగిపోయారు. మేనేజర్ బయటకు వచ్చి అక్కడున్న ఇంకో క్యాబిన్ చూపిస్తూ మీరు ఇక్కడ కూర్చోండి సార్, ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలవండి అన్నారు. ఓకే అన్నాడు రమేష్. అతనితో పాటు ప్రసాద్, రాజు కూడా అక్కడే ఉన్నారు. వర్షిని ఫైల్స్ చూడడంలో మునిగిపోయింది. ఇషాన్ కూడా ఆఫీస్కి వెళ్ళాడు. నిన్న తన ఆఫీస్కి రాకపోవడంతో ఫైల్స్ అన్నీ పెండింగ్లో పడ్డాయి. అతని పిఏ మహేష్ వీటి మీద మీ సైన్స్ కావాలి సార్, చాలా ఇంపార్టెంట్ అన్నాడు. సరే మహేష్, నేను చూసి చేస్తానులే అన్నాడు ఇషాన్. మహేష్ పక్కనే ఉన్న తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. ఇషాన్ తన ముందున్న ఫైల్ తెరవబోతూ ఏదో గుర్తు రావడంతో ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయడంతో అమీర్, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఇంతవరకు నువ్వేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని అడిగాడు. మీ పని మీదే ఉన్నాను సార్, అయిపోయింది. ఈవినింగ్ మీరు వస్తే ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఫోన్లో చెప్పడం కంటే మీతో మాట్లాడితే బాగుంటుందని మీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను సార్ అన్నాడు అమీర్. సరే అమీర్, నేను ఆఫీస్ అయ్యాక ఇంటికి వెళ్తూ నేను కలుస్తానులే. అదే మనం ఎప్పుడు కలుసుకుంటామే, అదే రెస్టారెంట్లో అన్నాడు ఇషాన్. అలాగే సార్ అన్నాడు అతను. ఆ ఫోన్ పెట్టేసి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు ఫోన్ చేశాడు. ఫైల్స్ చూస్తున్న వర్షిని ఉలిక్కిపడి చూసింది. తన ఫోన్ మోగుతోంది. డిస్ప్లే మీద ఇషాన్ పేరు కనిపించింది. ఎందుకు ఫోన్ చేస్తున్నాడబ్బా అనుకుంటూ ఫోన్ కట్ చేసి ఫైల్స్ చూడడంలో మునిగిపోయింది. ఇషాన్ మళ్ళీ ఫోన్ చేశాడు. మళ్ళీ కట్ చేసినా మళ్ళీ చేయడంతో చిరాకు పడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి నేను ఇంపార్టెంట్ పనిలో ఉంటానని తెలిసి కూడా ఎందుకు ఫోన్ చేశావు? కట్ చేసినప్పుడు అర్థం చేసుకోవాలి కదా, చిరాగ్గా అంది. తెలుసు హనీ, నీతో తిట్లు తినకపోతే నాకు రోజు గడవదు. అందుకే నీ తిట్లు విని తర్వాత నా వర్క్ చేసుకుందామని నీకు ఫోన్ చేశాను నవ్వుతూ అన్నాడు ఇషాన్. ఇషాన్ మాటలకు వర్షినికి నవ్వొచ్చినా ఆపుకుంటూ నాతో తిట్లు తినాలని అంత ఉత్సాహంగా ఉందా? ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ అవర్లో ఫోన్ చేయి, బాగా తిడతానంది. ష్యూర్ హనీ, లంచ్ అవర్లో తప్పకుండా చేస్తాను. అప్పుడు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండొద్దు, నా మీద చిరాకు పడకుండా ఉండొద్దు. మరి మాట ఇచ్చావు, తప్పకు అన్నాడు ఇషాన్. తానేదో మామూలుగా అంటే నిజంగా చేసేటట్టున్నాడు అనుకుంటూ ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే సాగదీస్తూనే ఉంటాడని తప్పకుండా చేయవయ్యా బాబు, ప్లీజ్, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను, ఈవినింగ్ మళ్ళీ అక్కడికి వచ్చేయాలి, నువ్వు పెట్టే అంది. అలాగే హనీ, ఇంతకీ నువ్వు టిఫిన్ చేసావా లేదా అని అడిగాడు ఇషాన్. వర్షినికి చిర్రెత్తుకొచ్చి జిట్టు పట్టుకుంటే వదలడనుకుంటూ చేయలేదు, రా వచ్చి తినిపిద్దు గాని కోపంగా అంది. అంతకంటే భాగ్యమా డార్లింగ్, నెక్స్ట్ ఫ్లైట్కి వచ్చేస్తాను, రెడీగా ఉండు. ఆమె కోపానికి నవ్వుకుంటూ అని ఫోన్ పెట్టేశాడు ఇషాన్.
ఇషాని తిట్టుకుంటూ ఫైల్స్ చూడడంలో మునిగిపోయింది. ఇక్కడ మృదుల, సంగీత ఆఫీస్కి బయలుదేరి వెళ్లారు. సంగీత తమ ఫ్లోర్కి వెళ్తూ, నేను వెళ్తున్నాను మృదు, నువ్వు జాయిన్ అవు. వర్షిని చెప్పింది కదా, భయపడకు, ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి, నేను వస్తానంది సంగీత. మృదుల సరే అంది. ఆ తర్వాత మృదుల రిసెప్షన్ దగ్గరికి వెళ్ళింది. ఆమెను చూడగానే రిసెప్షన్ నందిని విష్ చేసింది. ఇంతకు ముందు రోజు వర్షిని ఛాంబర్లో చూడడంతో కాస్త పరిచయం ఉంది. మేడం, ఈరోజు CEO మేడం గారు రారు, మీకు తెలియదనుకుంటాను అంది. మేడం రారని నాకు తెలుసు, నేను ఈరోజు ఇక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చానంది. అవునా మేడం, మీరు ఇక్కడ జాబ్లో జాయిన్ అవ్వడానికి వచ్చారా? కంగ్రాచులేషన్స్. ఏ డిపార్ట్మెంట్ మేడం? ఆసక్తిగా అడిగింది. అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఎన్నో ఫ్లోర్ అని అడిగింది మృదుల. 5th ఫ్లోర్ మేడం. అదిగో ఈ పక్కనున్న లిఫ్ట్లో వెళ్ళండి అంది నందిని. థ్యాంక్ యూ అంటూ మృదుల లిఫ్ట్లో ఎక్కింది. అప్పటికే అందులో 2 ఎంప్లాయీస్ ఉన్నారు. ఆమె ఎక్కడంతోనే ఎవరీ కొత్త వ్యక్తి అన్నట్టుగా చూశారు వాళ్ళు. 2 అబ్బాయిలే, యంగ్స్టర్స్. మృదుల పలకరింపుగా నవ్వుతూ, నేను ఈరోజు జాయిన్ అవ్వడానికి వచ్చాను, అకౌంట్ డిపార్ట్మెంట్లో. మీరే డిపార్ట్మెంట్ అని అడిగింది. ఇక్కడ జాయిన్ అవుతున్నారా? వెరీ లక్కీ మేడం ఇక్కడ జాబ్ దొరకడం అంటూ. కంగ్రాచులేషన్స్ మేడం, మేము కూడా అదే డిపార్ట్మెంట్. తమను తాము పరిచయం చేసుకున్నారు. అందులో ఒక అబ్బాయి పేరు కిరణ్, మరొకతను రవీంద్ర అని పరిచయం చేసుకున్నారు. ఇక్కడ మేము జూనియర్ అకౌంట్స్గా పనిచేస్తున్నాం మేడం, రాగమాలిక మేడం దగ్గర అన్నారు. ఓహో అని తలూపుతూ, రాగమాలిక మేడం గారి దగ్గర? తను మంచివారేనా? ఆమె గురించి వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకోవాలన్నట్టుగా అడిగింది. ఆ మేడం దగ్గరే వర్క్ చేస్తున్నాం. ఎంత మంచివారో, వర్క్ విషయంలో అంతే స్ట్రిక్ట్గా ఉంటారు. చాలా హార్డ్ వర్కర్. అకౌంట్స్లో మేడంకున్న తెలివితేటలు, క్యాపబిలిటీ ఎవ్వరికీ ఉండవంటే నమ్మండి. ఇంతకుముందు మాకు అసలు ఏం వచ్చేది కాదు. మేడం జాయిన్ అయిన దగ్గర నుంచి మమ్మల్ని భలే ట్రైన్ చేశారు. మేం కూడా ఇప్పుడు బాగా వర్క్ చేయగలుగుతున్నామంటే అది మేడం వల్లే. రాగమాలికని కాసేపు పొగిడారు వాళ్ళు. దీనికి మంచి పేరే ఉంది, అయినా దీని గురించి తనే తెలియదా? చిన్నప్పటి నుండి బాగా తెలివితేటలున్నాయి. స్టడీస్లో ఎప్పుడు ముందుంటుంది. స్టడీస్లోనే కాదు, అన్ని విషయాల్లోనూ ముందే ఉంటుంది. దీని తెలివితేటలు, మంచితనం, అందం ఇవన్నీ చూసే కదా తన అన్న తను ఇష్టపడింది. ఆ తెలివితేటలతోనే కదా తమందరినీ ఆడిస్తుంది అనుకుంది మృదుల. ఇంతకీ మీరు ఏ పోస్ట్లో జాయిన్ అవుతున్నారు మేడం అని అడిగారు వాళ్ళు. అకౌంట్స్ మేనేజర్ అనగానే ఆశ్చర్యంగా చూశారు. తమకంటే క్యాడర్ ఎక్కువ కదా. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడలేదు. ఆమెను గౌరవంగా చూశారు. ఏంటి సైలెంట్ అయిపోయారు అని అడిగింది. మీరు మా మేనేజర్ కదా మేడం, ఏం మాట్లాడతామన్నారు. మేనేజర్ అయితే మాట్లాడకూడదా? నవ్వుతూ అంది. అది కాదు మేడం అంటుండగా లిఫ్ట్ ఆగింది. రండి మేడం, ఇదే మన ఆఫీస్ అన్నారు. లోపలికి అడుగు పెట్టింది మృదుల. నేను జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి, ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్ అని అడిగింది. ఇప్పుడు ఇన్ఛార్జ్గా రాగమాలిక మేడమే ఉంటున్నారు మేడం, తన క్యాబిన్ అక్కడ, వెళ్ళండి అంటూ తమ సీట్లోకి వెళ్ళిపోయారు కిరణ్ మరియు రవీంద్రలు. నేను జాయినింగ్ రిపోర్ట్ రాగమాలికి ఇవ్వాలన్నమాట. వర్షిని ఈ విషయం చెప్పలేదే అనుకుంటూ, అవును తను ప్రమోట్ చేశానని చెప్పింది కదూ అనుకుంది మళ్ళీ. ఒకసారి తాను ఎలా ఉందో పరిశీలనగా చూసుకుంది మృదుల. గోల్డ్ కలర్ శారీ మీద డిజైన్ వర్క్, అదే డిజైనర్ బ్లౌజ్, జడనల్లి రబ్బర్ బ్యాండ్ పెట్టింది, లైట్గా మేకప్ వేసింది. ఈ శారీలో నేను బాగానే ఉన్నాను. వర్షిని చెప్పడం వల్లే తన శారీ కట్టుకుంది, లేకపోతే డ్రెస్ వేసుకునేది. మరోసారి తన్ని తాను చూసుకుని మెల్లిగా రాగమాలిక క్యాబిన్ డోర్ నాక్ చేసింది. కమీన్ అంది రాగమాలిక. బయట మృదుల తను తాను చూసుకోవడం అంతా సీత్రూ గ్లాస్ నుంచి రాగమాలిక చూస్తూనే ఉంది. రాగమాలిక బయట ఉన్న వాళ్ళు కనిపిస్తారు, కానీ రాగమాలికను వాళ్ళు చూడలేరు. మృదుల లోపలికి వచ్చింది. గుడ్ మార్నింగ్ మేడం అంటూ విష్ చేసింది. ఎవరు నువ్వు అన్నట్టుగా చూసింది రాగమాలిక. మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.